సో ఇట్స్ అఫీషియల్ నౌ, సోనియా హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఎలాంటి సీక్రెట్ రూమ్ ఏం లేదు. హౌస్ నుంచి సోనియా బయటికి వెళ్ళిపోయింది. హౌస్లోకి రాగానే జనాల మీద తను ఏదో పెద్ద ఒక ఆడపులి అని రుద్దాలని చూసింది. ఆడపులి ట్యాగ్ తనంతట తను ఇచ్చేసుకుంది. అలాగే ఓ అని వేషాలు వేయడాలు, మొత్తం ఆడపులి వేషాలు వేయడాలు ఇవన్నీ చేసి, ముఖ్యంగా ఈమె ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆమె బిహేవియర్, ఆమె మాటలు, ఆమె యారగెన్స్. అదో రకమైన పొగరు, అదో రకమైన యారగెన్స్. అలాంటి పొగరు, ఆ యారగెన్స్, ఆ గర్వం చాలా తక్కువ మంది, మేబీ 0.5% మందికి ఉంటుందేమో. ఆ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, ఆ గర్వం ఏదైతే ఉందో జనాలు భరించలేకపోయారు. అలాగే ఏదైతే ఆదిత్యాన్ని నామినేట్ చేసేటప్పుడు లాస్ట్ వీక్ జనాలకు ఆమె మీద, అలాగే ఆమె చేసే విష్ణునేమో అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పేసి ఫస్ట్ వీక్ అంతా విష్ణు పైన పడి, అంతా ఫస్ట్ వీక్ ఏమో బేబక్క మీద, ఆ తర్వాత విష్ణు మీద, ఆ తర్వాత భాషా గారి మీద, ఇలా వరుసగా ఒక్కొక్కరి మీద పడి వాళ్ళ మీద ఏదో పగబట్టినట్టు బిహేవ్ చేసి, ఈ వీక్ ఏమో నబీల్ మీద పడి ఒక్కొక్కరి మీద పగబట్టినట్టు బిహేవ్ చేయడం, హౌస్లో ఎడల్టరేటెడ్ కంటెంట్ అంతా ఇవ్వడం, అనవసరమైన కంటెంట్, ఒక ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేని విధంగా బిహేవ్ చేయడం ఎవరికీ నచ్చలేదు. ఫస్ట్ టైం అనుకుంటా బిగ్ బాస్ హిస్టరీలో ఏకంగా 99.9% ఆడియన్స్ సోనియా ఎలిమినేషన్, ఒక కంటెస్టెంట్ ఎలిమినేషన్ కోరుకోవడం అన్నది, ఆమె కనీసం స్క్రీన్ మీద చూస్తుంటే బీపీ మిషన్లో పగిలిపోయి అంత కోపం రావడం అన్నది జరిగింది. బీబీ హిస్టరీలో ఈమె ఫస్ట్ టైం అయి ఉంటుంది. ఇంతకుముందు చాలా మంది నెగిటివ్ అయ్యారు, చాలా మంది మీద కోపం ఉంది, కానీ కనీసం కొంతమంది అయినా ఇష్టపడేవారు. సోనియా విషయంలో అలా అవ్వలేదు. మొత్తం 99.9% ఆమెను చూస్తేనే కోపం వచ్చేసి, ఆమె ఎదురుగా కనిపిస్తే కొట్టేయాలన్నంత కోపం, బీపీ మిషన్లో పగిలిపోయి అంత కోపం వచ్చేసి బీపీలు తెచ్చేసుకుని, ఆమె మాటలకి అంత యారగెన్స్తో మాట్లాడేది. ఆ మాటలే పెద్ద మైనస్, ఆమె బిహేవియరే పెద్ద మైనస్. అలాగే నేనే తోపుని, హౌస్లో అందరూ పెద్ద వేస్ట్ ఫెలోస్ అన్నట్టు, నేనే విన్నర్ మెటీరియల్ని, నేను ఫ్రెండ్స్ చేసేది కూడా 80% విన్ అవుతారు అనుకున్న వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తాను అనడం, అవతల ఉన్న వాళ్ళంతా అందరూ నా దృష్టిలో వీక్ అనడం, నేనే తోపులా గేమ్ ఆడుతున్నాను అనడం, ఇలాంటి బిహేవియర్ ఏ రకంగానూ తన గర్వం విషయంలో కానివ్వండి, యారగెంట్ విషయంలో కానివ్వండి, తన బిహేవియర్ విషయంలో కానివ్వండి, ఆ అడల్టరేటెడ్ కంటెంట్ విషయంలో కానివ్వండి, ఏ రకంలోనూ కూడా ఆడియన్స్కి విపరీతమైన కోపం ఉంది సోనియా మీద. సో మూకుమ్మడిగా ఆడియన్స్ అందరూ కలిసి ఒక ఆపరేషన్ సోనియా అన్నది పెట్టుకుని మరి సోనియాని హౌస్ నుంచి ఎలిమినేట్ చేస్తారు. సోనియా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది, సీక్రెట్ రూమ్ లేదు. కాకపోతే సోనియా రీఎంట్రీ అయ్యే అవకాశాలు చాలా 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 ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అడుగు పెడుతున్నాయి. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో పాటు సోనియా కూడా లాస్ట్ సీజన్లో గుర్తుంది కదా రతిక ఎలా రీఎంట్రీ అయిందో, అలాగా సోనియాని కూడా రీఎంట్రీ చేయించే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న నుంచి హౌస్లో సోనియా కంటెంట్ బిగ్ బాస్ కావాలని చెప్పేసి చాలా చాలా మీటింగ్లు అవుతున్నాయి. యాక్చువల్గా సోనియా ఇచ్చింది, బిగ్ బాస్ టీమ్ ఏమనుకుంటుందంటే సోనియా కంటెంట్ ఇస్తుంది అని అనుకుంటుంది. కాదు, ఇంతకుముందు చాలా మంది కంటెస్టెంట్స్ నెగిటివ్ అయ్యి కంటెంట్ ఇచ్చారు, కానీ ఈమె వల్ల జనాల్లో నెగిటివిటీ వస్తుంది. జనాలకి ఆమె చూడలేకపోతున్నారు స్క్రీన్ మీద. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సోనియా అండ్ అదర్ ఎవరైతే ఇంతకుముందు సీజన్స్లో నెగిటివ్ అయ్యారో ఆ కంటెస్టెంట్స్కి సోనియాకి ఉన్న డిఫరెన్స్. ఈమెను అసలు ఆడియన్స్ స్క్రీన్ మీద చూడలేకపోతున్నారు, బీపీలు వచ్చేస్తున్నాయి ఈమెను చూస్తుంటాం. సో ఆమె కంటెంట్ ఇస్తుంది అనుకోవడం చాలా తప్పు. ఆమెను చూస్తుంటే జనాలకి చిరాకు వచ్చి ఆమె గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు. సో ఇది జరిగింది. ఫైనల్గా మీ ఎంజాయ్ పండుగ చేసుకోండి. సోనియా అయితే ఎలిమినేట్ అయిపోయింది. సో ఎపిసోడ్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. సో సాటర్డే ఎపిసోడ్లో ఓన్లీ నబీల్ని సేవ్ చేశారు. సో మనం ఆల్రెడీ ప్రోమో చూసాం. నెక్స్ట్ ప్రోమో వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే సోనియా ఎలిమినేషన్ పైన మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఎంత హ్యాపీగా ఉన్నారన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. టాటా బై బై.